రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఏప్రిల్ 30, 2024. వారం మంగళవారం. తిథి షష్ఠి ఉదయం 7:05 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4:09 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:31 నుండి 2:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:07 వరకు మరియు రాత్రి 10:56 నుండి 11:41 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అధిక ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. లిఖితపూర్వకంగా ఒప్పందాలను కుదుర్చుకొని లాభపడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. వృషభ రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఉన్నత స్థాయి వర్గంలోని వారికి మంచి సలహాలను అందిస్తారు. వారి ద్వారా మంచి సలహాదారునిగా పేరు పొందుతారు. అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఉత్సుకతను చూపుతారు. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. పనులు సాఫీగా సాగుతాయి. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మహోన్నతమైన వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. అర్థం లేని వివాదాలు, కోపతాపాలతో కాలహరణం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. సింహరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, శ్రీ ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. బాధ్యతల నిర్వహణకు వెనకడుగు వేయరు. మరమ్మతులకు సంబంధించిన ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కన్యా రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. తులారాశి. అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ప్రతి పని నిదానంగా నింపాదిగా సాగుతుంది. అయితే ఇందువల్ల నష్టపోయే సూచనలు మాత్రం ఏమీ లేవు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. తులారాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. మీ వ్యతిరేక పక్షం వారిని నేడు ముఖాముఖి ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవీ లేనప్పటికీ వేళకి నిద్రాహారాలు కరువవుతాయి. సంతాన విషయమే ప్రత్యేకమైన శ్రద్ధను కనబర్చాల్సి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. పెట్టుబడులు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కావు. కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. లెక్కలు, పద్దులు పరిశీలించుకోవడం వల్ల లాభపడతారు. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు. మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. బ్యాంకు రుణాలు మంజూరవడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. మీకు లభించవలసిన సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషి చేయవలసి వస్తుంది. నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తారు. కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి. ఏకపక్ష అభిప్రాయాలు, ఏకపక్ష నిర్ణయాలు లాభించవు. స్వల్ప ధనలాభం గోచరిస్తోంది. మీనరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.